ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ప్రభువునందు సంతోషంగా ఉన్నారా? మనసానందంతో ఉన్నారా? సోలిపోయి ఉన్నారా? ఇక్కడ చూడండి, లోకమని ఉంటే బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. లోకములో ఉన్నంత వరకు ఇవన్నీ దాటిపోతూ ఉండాలి. అవి ఏవియూ నిరంతరంగా మన జీవితమును స్తంభింపజేయవు. అందులో జాగ్రత్త కలిగి ఉండాలి. అంతేగాని సమస్యలు వస్తాయి, పోతాయి. అయితే ఎందుకు విచారంతో ఉన్నారు? దేనికి దిగులు చెందకండి. యేసు తోడుగా ఉన్నారు కదా, అన్నిటినీ మేలుగా మార్చెదరు. అయితే ఆయన ఇచ్చే ఆలోచన ప్రకారం మనం నడవాలి. ఈ దినం ఒక ఆలోచన మనకు ఇచ్చిచున్నారు. ఏమిటో తెలుసా? పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనములో దేవుడు తనను వెంబడించు శిష్యులకు చెప్పుచున్నారు. ఆయనతో కూడా నడుచువారికి, మీరు యేసుతో కూడా నడుస్తున్నారు కదా, ఆయన పిల్లలుగా ఉన్నారు కదా, మీకొక ఆలోచన చెబుతున్నారు. ఏం చెబుతున్నారంటే, పాముల వలె వివేకులును పావురముల వలె నిష్కపటులునై యుండుడి. 2 కార్యములను చెబుతున్నారు. పాముల వలె వివేకము గలవారై ఉండాలట, పావురముల వలె నిష్కపటులునై ఉండాలట. పాము వలె ఉండండి అని చెప్పలేదు, మీరు అర్థం చేసుకోవాలి. యేసు పాము వలె ఉండండి అని చెప్పలేదు. పాము దగ్గర ఒక గుణమున్నది, దానివల్ల జాగ్రత్తగా నీవు ఉండాలి. ఏంటో తెలుసా? పాము వెళుతూ ఉంటుంది, చిన్న శబ్దం వినబడితే, కాళ్ళడుగుల శబ్దం వినిపిస్తే టక్కున తలెత్తి చూస్తుంది. చూశారా? అదేంటంటే అంత చిన్న ఒక శబ్దాన్ని కూడా గ్రహించి గమనించేటటువంటి ఒక జాగ్రత్త ఆ సర్పమునకు ఉన్నది. దాన్నే యేసు చెప్పుచున్నారు, సర్పము వలె వివేకులయ్యుండుడి. ఊరికే మీరు బుద్ధి లేనివారుగా నడుచుకొనకండి. అంటే సూక్ష్మ జ్ఞానము కలవారును బుద్ధి గలవారయ్యుండుడి. మీ చుట్టూ జరిగే వాటిని గ్రహించండి. అప్పుడొక చిన్న కార్యములో కూడా జాగ్రత్త కలిగి ఉండుడి, వేకువ కలిగి ఉండుడి, హెచ్చరిక కలిగిన వారయ్యుండుడి అని చెప్పుచున్నారు. ఎందుకంటే ఇది ఆఖరి కాలము. ఈ చివరి కాలమును గురించి దేవుడు మాట్లాడినప్పుడల్లా హెచ్చరిక గలవారయ్యుండుడి, మెలకువ కలిగి ఉండుడని చెప్పుట చూశాము. కనుక ఈ చివరి కాలములో సాతానుడు తంత్రముతో మోసపుచ్చే పలు కార్యములను చేయును, దుర్బోధ, తప్పుడైన కార్యములను, మారని కార్యములను గురించి మాట్లాడును. మీరు వాటిలో జాగ్రత్త కలిగిన వారై మీరు మెలకువ కలిగియుండుడి. మీరు మోసపోకూడదు. అదే ఒక ఆపద కమ్ముకున్నది. అది ఎలా పాము జాగ్రత్త కలిగి ఉంటుందో ఆపద కలుగునని ఎరిగి ఆ విధముగా జాగ్రత్త కలిగిన వారయ్యుండుడి అన్న ఒక మాట చెప్పుచున్నారు. అదే సమయములో పావురము వలె నిష్కపటులునయ్యుండుడి. పావురము స్వభావములో ఒకటి చెప్పుచున్నారు దేవుడు. నిష్కపటమైంది పావురము, అందువల్ల అది పరిశుద్ధాత్మకు సాటి అయినదిగా చెప్పబడుచున్నది. సకల మృగములకు, పక్షులకు పిచ్చు అనున్నది ఒకటి ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది. అది చాలా చేదుగా ఉంటుంది. మొదట ఒక మృగమునో పక్షినో వారు కట్ చేయునప్పుడు ఆ పిచ్చును కట్ చేసి ఎత్తివేస్తారు. అది తీసేయకపోతే ఏమవుతుందో తెలుసా? ఆ మాంసమంతటిలో వ్యాప్తి చెందితే ఆ మాంసము తినలేము, అంతా చేదైపోతుంది. అదొక చేదు స్వభావము కలిగినది పిచ్చు. అయితే పావురమునకు అది లేదు. పావురమునకు మాత్రమే లేదట. చూడండి, దేవుని సృష్టి వ్యత్యాసముగా ఉన్నది కదా. కనుక పావురము వలె నిష్కపటము గలవారై యుండుడి అంటే అర్థమేంటి? కపటము ఉండకూడదు, ఒక చేదు హృదయములో ఉండకూడదు. మీ హృదయము పవిత్రమైనదై ఉండాలి, కపటము లేని హృదయము మీలో ఉండాలి అని దేవుడు చెప్పుచున్నారు, పావురము వలె. అయితే మనలో అలా ఉన్నదా? సొంత గృహములో ఒకరిని చూస్తే ద్వేషము, కోపము, రగిలిపోవుట, వీనిలో ఏ అపరాధం కనుగొనాలి? అలాగే కదా ఉన్నాము. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుట, తర్వాత పనిచేసే స్థలంలో, నివసించే స్థలంలో, ఎదిరింటిలో చిన్న కార్యమైనను దాని గురించి మాట్లాడి ఆ కొరత, ఈ కొరత అని సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇలాగే కదా జీవిస్తున్నాము. అయితే మన హృదయం కపటము లేని హృదయంగా ఉంటే చూడండి, ఎవరిని గురించి ఏ కొరతయు మనకు తెలియదు. అందరితో సంతోషంగా మనసానందంతో ఉంటాము. దాన్నే దేవుడు చెప్పుచున్నారు, ఈ కపటము లేని ఒక హృదయము నీకు కావాలి కుమారుడా, కుమార్తె. నీవు మెలకువ కలిగి ఉన్నావు, పాము వలె వివేకం కలిగి ఉన్నావు, హెచ్చరిక కలిగి ఉన్నావు, జాగ్రత్త కలిగి ఉన్నావు, మంచిదే. అది మాత్రం చాలదు, కపటము లేని హృదయము కావాలి. దేవుడు వచ్చి నతానీయేలు తన వద్దకు వచ్చినప్పుడు చెప్పుచున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అంటున్నాడు. ఆది సంఘములో దేవుని పిల్లలు రక్షింపబడి యేసుని వెంబడించినప్పుడు ఆ ప్రజలను గురించి వారు కపటము లేని హృదయముతో వారు ఉన్నారు అని వాక్యంలో చెప్పబడినది.
కనుక నేను అలా ప్రార్థన చేశాను. దేవా, కపటము లేని హృదయం నాకు అనుగ్రహించుము. ఎవరి మీద ఒక వంచన లేదు, సనుగుట, గొనుగుట, కోపంతో రగిలిపోవుట ఇవన్నీ నాలో నివసించకూడదు. కపటం లేని ఒక హృదయము నాకు ఇవ్వండి. మనం ప్రార్థించాలి. దాన్నే యేసు చెప్పుచున్నారు. వివేకము కలిగి హెచ్చరిక కలిగి ఉండుడి, పావురము వలె కపటము లేని వారిగా యుండుడి. ఆ హృదయం మీకు కావాలి కదా? మీరు అడిగెదరా? అలాగే హృదయంలో చేపెట్టుకుని చెప్పండి, యేసయ్యా, నేను పాము వలె ఎప్పుడు మెలకువగా ఉండాలి, జాగ్రత్త కలిగిన వానిగా ఉండాలి. దేవా, వివేకము కలిగిన వానిగా ఉండాలి. దేవా, అలాగే పావురము వలె నేను కపటము లేని వానిగా ఉండాలి. దాని కొరకు నన్ను సమర్పించుకుంటున్నాను. కపటము నా హృదయంలో రానేకూడదు. అయ్యా, ఎవరి మీదైనా విచారము, చేదు, ద్వేషము, కోపము, రగిలిపోవుట, రెచ్చిపోవుట ఇవన్నీ నాలో ఉండకూడదు. ఒక కపటము లేని చిన్న బిడ్డ హృదయము నాకు ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.